యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎలా వదినా? వాడన్నీ చేస్తుంటే నిగ్రహంగా ఎలా ఉండమంటావు? గడువులోపు నగలు అప్పచెప్పాలా? ఏం చేస్తాను చెప్పు. రాజేష్, న్యాయం ధర్మం మన వైపు ఉన్నాయి. తప్పు చెయ్యని మనం భయపడాల్సిన అవసరం లేదు. నగలు తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకున్నాం. ఆ ప్రయత్నంలోనే విజయం సాధిద్దాం. వాళ్ళు ఎదురుగా నిలబడి యుద్ధం చేసే మనుషులు కాదు. జాగ్రత్తగా ఉండాలి. ఆవేశంతో కాదు, ఆలోచనతో మనం ఏదైనా చేయొచ్చు. సరేనా? వాడికి ఎంత ధైర్యం ఉంటే అందరిలో నా కాలర్ పట్టుకొని నన్నే చంపుతా అంటాడా? వాణ్ణి వదలద్దయ్యా, మీ అమ్మతోడు. వదలడమా? నెక్స్ట్ టార్గెట్ వాడే. గడువులోపు నగలు అప్పచెప్పాలి. ఎలా? చెప్పు శ్వేత. మేడం, వెంటనే ఒకసారి టీవీ చూడండి. ఇప్పుడే చూస్తాను. చేసిన నేరాన్ని ఎన్నో రోజులు దాచలేరు. ఏదో ఒక రోజు బయటపడుతుంది అన్నది మరోసారి రుజువైంది. ఎస్, సొంత వాళ్ళకి పోలీసులకి ఎన్నో రోజులుగా మిస్సింగ్ కేసులా మిగిలిపోయిన శేషు అనే వ్యక్తి హత్య చేయబడ్డాడని తేలింది. హంతకుడు మరెవరో కాదు, స్వయాన మన కలెక్టర్ అక్షర గారి మరిది రాజేష్. ఒక మనిషిని మర్డర్ చేసి మంచివాడిలా సొసైటీలో తిరుగుతున్న ఈ రాజేష్ ఇప్పుడు ఈ వీడియో బయటపడ్డంతో బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో రాజేష్ ని పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ వీడియో చూద్దాం. చూశారు కదా, న్యాయానికి ధర్మానికి ప్రతీకగా నిలబడే కలెక్టర్ గారు ఇంటి వ్యవహారాల్లో ఎలా వ్యవహరిస్తారో చూడాలి. ఇది భూపతి పని అక్షర. అన్యాయంగా అమాయకుణ్ణి హంతకుణ్ణి చేయాలని చూస్తున్నాడు. అది మనకు తెలుసత్తయ్యా, కానీ అది అందరికీ నిరూపణ అవ్వాలంటే శేషు బతికే ఉన్నాడని నిరూపించాలి. రాజేష్ని ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తానని చెప్తున్నారు. దాన్ని ఆపాలి. అప్పు ఏ విషయం గురించి అయ్యుంటుంది? అప్పు, చిన్నక్క, టీవీ చూసావా? చూశానప్పు. నిరపరాధిని నేరస్తుని చేస్తున్నారు. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది చిన్నక్క. ఏడవ కప్పు. గుప్పట్లో అసత్యం దాగుతుంది అనుకోవడం వాళ్ళ అవివేకం. రాజేష్ కి ఏం కాదు. అరెస్ట్ చేయడానికి వస్తారేమోనని నాకు భయంగా ఉంది చిన్నక్క. నువ్వు కూడా రా చిన్నక్క. ఇప్పుడే వస్తామప్పు. త్వరగా రా చిన్నక్క. బయలుదేరుతున్నాం. భయపడుతుందండి, రమ్మంటుంది. పదక్షర. వెళ్ళండమ్మా, త్వరగా వెళ్ళండి. వస్తాం అత్తయ్య గారు. పద. ఆ భూపతి కావాలనే వీడియో బయట పెట్టాడు. మరి నా కాలరే పట్టుకొని నిలదీస్తే వరాలిస్తానా? వాళ్లతో కలిసిపోయి నాటకాలు ఆడుతుంటే క్షమిస్తానా? నలిపేను. మరే అక్కకి ఫోన్ చేసి మొరపెట్టుకుంటే వాణ్ణి అరెస్ట్ చేయరు అనుకుంటుంది మీ అమ్మతోడు. ఎవరెన్ననుకున్నా మనం అనుకున్నదే జరుగుతుంది. మంచి వాళ్లతో ఆడుకుంటే ఏం జరుగుతుందో వాళ్లకు తెలియాలి. ఎవరయ్యా?
నేనేనే. అవునవును అవును. అయినా మామల కూత ఈ పాటికి కుయ్యాలే. రాజేష్, మామలు వచ్చారు, ఈ కాడికి కుయ్యో మొర్రో. దా ఓ ఉన్నారా రాజేష్ గారు? తప్పించుకొని పారిపోయారేమో అనుకున్నాను. ఇతనెవరయ్యా? ఏసీపీ హరికి మినిస్టర్తో మీటింగ్ ఉందంట, అందుకే మనోడిని పంపించాడు. నేనే తప్పు చేయలేదు సార్. ఓ మనిషిని మర్డర్ చేయడం మీకు తప్పు కాదేమో రాజేష్ గారు, కానీ చట్టం దృష్టిలో అదొక పెద్ద నేరం. అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. అయ్యో అయ్యో అయ్యో, ఏంటి సార్ ఇది? మాలుడు హంతకుడేంటి? మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అవును సార్, మీ అమ్మతోడు మా రాజేష్ చీవకే హాన్ చేయడు, అలాంటిది ఒక మనిషిని చంపేస్తాడా? మేడం, మీకు మంచోళ్ళ కనపడుతుండొచ్చు, కానీ శేషు అనబడే వ్యక్తిని చంపినట్టు మా దగ్గర వీడియో ఆధారం ఉంది. అల్లుడు, అంటే ఇది ఆ బ్లాక్మెయిల్ గాడి పనే? అది నువ్వే కదా, నీ పనే. ప్రామిస్ అల్లుడు, నిజంగా ఐ డోంట్ నో, నేను కాదు. చంపింది రాజేషే. ఆయన చంపలేదండి. అవును అంకుల్, మా డాడీ గుడ్ డాడీ. కాదమ్మా, బ్యాడ్ డాడీ. కానిస్టేబుల్స్, నేరస్తుడిని ముందు పెట్టుకొని చోద్యం చూస్తారేంటయ్యా? అరెస్ట్ చేయం, వేడిలేయండి. ఆయన అరెస్ట్ చేయకండి, శేషుని ఆయన చంపలేదు. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ఆయన ఎవరిని హత్య చేయలేదు. మా డాడీ ఏ తప్పు చేయలేదు. ప్లీజ్ అంకుల్. ప్లీజ్ కోఆపరేట్ చేయండి, మా డ్యూటీ మమ్మల్ని చేసుకునివ్వండి. అయ్యో దేవుడా, ఈ ఘోరాన్ని నా కళ్ళతో చూడలేకపోతున్నానే. ఏదో తెలియక పాపం ఒకడిని చంపాడండి. నిజంగా నేను చంపలేదు సార్. చచ్చినోడొచ్చి నువ్వే చంపావని చెప్పడానే? మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఏమండి? మేడం, పెద్దమ్మ డాడీని అరెస్ట్ చేయొద్దని చెప్పు. చెప్పు పెద్దమ్మ ప్లీజ్. అరవింద్ అన్న అరెస్ట్ చేయొద్దని నువ్వైనా చెప్పు ప్లీజ్. అరవింద్ అన్న ప్లీజ్. ధర్మం కోసం పోరాడేవాళ్ళు అధర్మంగా చెప్పరమ్మా. మీరు చేస్తున్నది ధర్మమా? మమ్మల్ని చూసి చెప్తావేంటమ్మా? మీ అమ్మతోడు మేమేం చేశాం? మీరు అన్నా అనకపోయినా ఎవిడెన్స్ ఉంది, అది ఊరంతా చూసింది. చూసిందంతా నిజాలు కావు, విన్నవంతా సత్యాలు కావు. ఇది అసత్యం కాదు మేడం. ఎలా చెప్తున్నారు? ఆ ఒక్క వీడియో ఎవిడెన్స్ తో శేషు చనిపోయాడని ఎలా నిర్ధారిస్తారు? శేషు చనిపోయాడు అనడానికి మీ దగ్గర ప్రూఫ్ ఉందా? అతను చనిపోయాడు అనడానికి డెత్ సర్టిఫికెట్ ఉందా? అతను బతికి లేడు అనడానికి కనీసం పోస్ట్ మార్టం రిపోర్ట్ అయినా ఉందా? చూస్తారే సార్, మాట్లాడండి. ఉందా లేదా? లేదు మేడం. మరి ఇవి ఏమీ లేకుండా ఎవడో వెధవ మా తమ్ముడిని ఇరికించాలని తీసిన వీడియోకి ఎలా అరెస్ట్ చేస్తావు? ముందు శేషు చనిపోయాడా బతికున్నాడా అని నిర్ధారణ చేసుకోండి, అప్పుడు దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి. అంతేగాని తైలాలు అందుతున్నాయి కదా అని కక్కుర్తి పడితే మీరే ఇబ్బంది పడతారని మీ ఏసీపీ గారికి చెప్పండి. అయ్యో, అలాంటిదేం లేదు మేడం. అరెస్ట్ చేయడానికి కూడా బలమైన ఆధారాలు లేవు. కనబడుతున్నది బలహీనమైనది కాదు అరవింద్ గారు,
అరెస్ట్ చేయడానికి ఆ వీడియో చాలు. అసలు అరెస్ట్ చేయడానికి మీకు కంప్లైంట్ ఎవరిచ్చారు? శేషు సిస్టర్ మేడం, మేనక గారు. మేనక? ఇప్పుడు తీసుకెళ్ళొచ్చా మేడం? డౌట్స్ అన్నీ ఎంక్వైరీలో తేల్తాయి. ఇంకా మీకేమైనా ఉంటే కోర్టులో చూసుకోండి. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. తమ్ముడు, ఈ నింద తాత్కాలికమే. ధైర్యంగా ఉండు. నిన్ను నిర్దోషి అని నిరూపించి బయటికి తీసుకొచ్చే బాధ్యత మాది రాజేష్. నీకేం కాదు, ఎవ్వరూ ఏం చెయ్యలేరు. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. పద. ఇంకా బయటికి తేలేరు. శేషుని కూడా తేలేరు. మీ అమ్మ తోడు. సర్లే పదా. చిన్నక్క, శేషు బ్రతుకున్నాడని నిరూపిస్తేనే ఆయన్ని బయటికి తేగలం. రప్పిస్తానప్పు. మేడం, శ్వేత, శేషు ఫోటో పంపిస్తాను. అన్ని ఛానల్స్ లో రావాలి. ఎక్కడున్నాడో చెప్పిన వాళ్ళకి ₹1,00,000 బహుమతి ఇస్తామని ప్రకటన ఇప్పించు. ఓకే మేడం. ఫోటో పంపిస్తున్నాను, ఇమీడియట్ గా రావాలి. డాడీ వస్తాడమ్మా, వస్తాడు. బాధపడకు. చెడు. జాగ్రత్త. ఏమాయ్, రండన్నా. వచ్చాక నువ్వు రామని చెప్పేదేంట్లే. వడ్డీ డబ్బులు తీసుకునిరా. ఇంట్లో ఎవరు లేరన్నా, తర్వాత వస్తారా? నేను వచ్చినప్పుడే ఉండాలి. వచ్చాక తర్వాత గిరవాత రావడాలుండవు. నాకు ఇప్పుడే డబ్బు కావాలి. 4 రోజులు డబ్బులు రావాలి. ఆలస్యమైనా ఇస్తున్నాం కదన్నా. నేనేమన్నా నీ తోడబుట్టినానన్నా అన్నా అంటావు? సో చెప్పకుండా వెళ్ళి డబ్బులు పట్టరా. ఎవరూ లేరని చెప్తున్నాను కదన్నా. నువ్వున్నావు కదా, ఆ మెళ్ళో తాళి కనపడుతుంది, తీసిచ్చి. వాళ్ళు వచ్చాక డబ్బులిచ్చి తీసుకెళ్ళమని చెప్పు. తాళి. వద్దన్నా. మరి వెళ్ళి డబ్బులు తీసుకురాపో. 20 తాళాలు అమ్మ లోపల పెట్టిందేమో, చూస్తాను. చూడటం కాదు, నాకు డబ్బులతో రావాలి. వెళ్ళు. శేషుతో గేమ్సా? డబ్బులు ఇవ్వకపోతే తాళి తెంపుకొని పోతా. ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు శేషు. ఇతని ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 బహుమతి. ఇతన్నే అక్షర గారి మరిది రాజేష్ చంపారనే హత్య కేసులో రాజేష్ ని అరెస్ట్ చేశారు. నీకు మానవత్వమే లేదనుకున్నాను. నీ చరిత్ర కూడా ఇంత చెడ్డదా? నీ వల్ల మాకు సహాయం చేసిన కలెక్టర్ గారి మరిది అరెస్ట్ అయ్యారా? చెప్తా నీ సంగతి, పట్టిస్తా. ఇంకా రాదేంటి? ఏమా, ఏం చేస్తున్నావు? తీసుకొచ్చావా? అమ్మ తాళాలు బీరువా పైన పెట్టినట్టుందన్నా, అందడం లేదు. కొంచెం మీరు వస్తారా? ఎందుకు రాను, డబ్బులు వస్తాయిగా. పద. రా అన్నా. పద. రా అన్నా. ఎక్కడా? అదిగో లోపలే. ఎక్కడ లేవు కదా. ఇలా కొట్టేశావేంటి? చెప్తా నీ సంగతి.
ఇంతసేపు అవుతున్నా ఎవ్వరూ ఫోన్ చేయలేదు అక్షర. ఎవరక్షర? ఆ రోజు కోసూరు బారసాలకు వెళ్ళాం కదండి, వాళ్ళు చేస్తున్నారు. మేడం, టీవీలో వేస్తున్నారు కదా శేషు, మీరేమైనా చూసారా? మా ఇంట్లోనే తల మీద కొట్టి తలుపేసి మీకే ఫోన్ చేస్తున్నాను. మేమిప్పుడే బయలుదేరొస్తున్నాం. పారిపోతాడేమో, జాగ్రత్త. వాడు అసలు స్పృహలోనే లేడు మేడం. మీరు వచ్చేయండి. దొరికాడండి, పదండి. డ్రైవర్ కొంచెం ఫాస్ట్. ఎత్తడేంటి వీడు? అబ్బా పూర్ణాయనోయ్, ఈ అక్షర ఏం చేయగలదు అనుకుంటే శేషుగాడి గురించి టీవీలో వేయించి కొంప ముంచిందిగా. వీడెక్కడ తిరిగి చేస్తున్నాడు? ఎవడన్నా చూశాడంటే అక్షరకు చెప్పేస్తాడు. చేసిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. లిఫ్ట్ చేయరా, ఎక్కడ చచ్చావు? అబ్బా ఎత్తడేంటి? ఎక్కడ తాగి పడిపోయావరా? అలా ఎవడన్నా నిన్ను చూసినా చచ్చామే. ప్లీజ్ శేషు మాట్లాడరా, ఫోన్ లిఫ్ట్ చేయరా. ఏమైంది నాకు? ఇలా పడిపోయానంటే గుర్తొచ్చింది, అది కొట్టింది కదా. వామ్మో, తలుపేసి బంధించిందేంటి? ఎవరిని పిలవడానికి? ఎక్కడున్నాడు? లోపలున్నాడు మేడం. పదండి. ఎక్కడున్నాడు? ఆ రూమ్లో సార్. దొరికిపోయా. పోయి ఈ అక్షర్కే దొరకాలా? ఈ రూమ్లోనేనా? ఈ రూమ్లోనే. రండి మేడం. ఎక్కడున్నాడు? ఇక్కడే మేడం. మరి ఏమయ్యాడు? అక్షర, తప్పించుకున్నాడు అక్షర. దానికి కూడా బయట నుంచి గడేసి ఉండాల్సింది. అంత ఆలోచించలేదు మేడం. మీరు చూసింది శేషునేగా? అవును సార్. మాకు చక్రవడ్డీకి డబ్బులిచ్చి మా రక్తం తాగుతాడు. డబ్బుల కోసమే వచ్చాడు. మీకు పట్టిద్దాం అనుకున్నాను, కుదరలేదు. పర్లేదు, మీ ప్రయత్నంగా మాకు సహాయపడాలి అనుకున్నారు. విజయవాడ పరిసర ప్రాంతంలోనే ఉన్నాడని మాకు మీ వల్లే తెలిసింది కదా. ఎక్కడికి తప్పించుకోలేడు. ఎలా రప్పించాలో కూడా నాకు తెలుసు. మీరు చేసిన హెల్ప్కి థ్యాంక్స్. మీరు మాకు చేసిన సాయంతో పోలిస్తే మేము చేసింది ఎంత మేడం? మేము ఇంకొస్తాము, పదండి. ఎవడ్రా బాబు ఫోన్ చేసి తప్పుతున్నాడు? భూపతి గారా?
ఆ భూపతి గారు. హే శేషు, కాల్ చేస్తే ఎత్తవేంటయ్యా? ఎత్త పొజిషన్లో ఉన్నానా? అక్షర్ నుంచి తప్పించుకునే పొజిషన్లో పరిగెడుతుంటే కుంపదీసి వచ్చేసిందా? నిన్ను చూసేసిందా? లేదు, నేనే చూసి పరిగెత్తా. వచ్చింది నా కోసమేనా అర్థమవుతుంది. అసలు ఎలా తెలిసిందబ్బా? టీవీలో నీ ఫోటోతో సహా వేయించి నిన్ను పట్టించిన వాళ్ళకి ₹1,00,000 ఇస్తానని చెప్పి ప్రకటన వేయించింది. అవునా? ఇప్పుడు ఎలా?